రథసప్తమి విశిష్టత ఏంటి? ఎలా జరుపుకోవాలి? రథసప్తమి అంటే మన ప్రత్యక్ష దేవుడు సూర్యుడు జన్మదినమును జరుపుకుంటాం. రథసప్తమి రోజు నుండి వేసవి కాలము ప్రారంభమవుతుంది. అందుకే రథసప్తమి రోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్య భగవానుడు. మరి రథసప్తమి విశిష్టత ఏంటి? ఎలా జరుపుకోవాలనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అన్ని జీవరాశులకు వేడి, వెచ్చదనమును, పాడి పంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సూర్యారాధన మనకు వేద కాలము నుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. 7 గుర్రాలను వంచిన రథము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు. సూర్యకిరణాలు 7 రంగులకు నిదర్శనమని రథసప్తమి నాడు ఆకాశంలో గ్రహ నక్షత్ర సన్నివేశం రథమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిథికి రథసప్తమి అని పేరు వచ్చింది. అనంత శక్తితో కూడుకున్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు, భక్తులకు అభయము ఇచ్చేవాడు, జగతికి వెలుగుకారుడు, జ్యోతిర్మయుడు, శుభాన్నిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు, మార్తాండు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి. రథసప్తమి రోజు స్త్రీలు ఎన్నో నోములను చేయటానికి ప్రారంభ దినముగా అక్షింతలు వేసుకుని నోములకు నాంది పలుకుతారు. శుద్ధ సప్తమికి రథసప్తమి అని పేరు. ఈ రోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షా నిర్వహణకి, వ్రతాచరణకి, సాధనలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడవునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది. సూర్యునికి రాగి పాత్ర ద్వారా ఆర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్ర పువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు. ఈ రోజు సూర్య భగవానుని ఎదుట ముగ్గు వేసి, ఆవు పిడకలపై ఆవు పాలతో పొంగలి చేసి, చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. సూర్యోదయం కాకముందే నిద్రలేచి స్నాన, జప, ధనాదులన్నీ చేస్తే అనేక కోట్ల పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలనిచ్చును. ఆ సమయమున 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో 7 జన్మములలో చేసిన పాపమును నశిస్తాయని అంటారు. ఆమ్ల గుణం గల రేగుపండు, జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది, మెదడుని చల్లపరుస్తుంది. అందుకే ఆ రోజున నదుల్లోనూ, కుదరకపోతే ఇంట్లోనైనా విధిగా అలా స్నానం చేస్తారు. వైద్య విధానం, దేవతా మహిమ కలబూసిన పద్ధతి ఇది. నమస్కరిస్తే ఆయురారోగ్యాలు, ఆర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తి జన్మదినమునే రథసప్తమిగా జరుపుకుంటున్నాం. ఏ విధంగా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోకబాంధవుడు అయ్యాడో అదేవిధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుణ్ణి ఇవ్వమని రథసప్తమి రోజు వ్రతం ఆచరిస్తారు. రథసప్తమి రోజు ఛత్రము, పాదుకలు, ఎరుపు వస్త్రము, ఆవు పాలు, ఆవు నెయ్యి దానము చేస్తే మంచిదని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.